హలో అండి, దిస్ ఈజ్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలవైకుంఠపురంలో. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళ ఉరుకులు పరుకుల జీవితం గురించి ఇవాల్టి వీడియోలో మీరు చూసేయండి. ఉదయం లేవగానే కాఫీ కానీ టీ కానీ తాగకపోతే చాలా కష్టం అండోయ్. సో అందుకని ఒకవైపు టీ, ఇంకా మరొక వైపు పిల్లల కోసం పాలు పెట్టాను. ఇక తర్వాత వచ్చేసి దోశ పిండికి ముందు రోజు నానబెట్టుకున్నాను. దోశకు పొట్టు ఉన్న మినపప్పు వాడితే దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. టీ అయితే రెడీ అయిపోయిందండి. టీ తాగిన తర్వాత పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపించాలండి. బాబు తన పనులు తాను చేసుకోగలడు, కానీ పాపకి అన్నీ నేనే చేయాలి. సో కాబట్టి పొద్దున్నే నా లైఫ్ అనేది చాలా హడావిడిగా మొదలవుతుందండి. ఆల్మోస్ట్ అమ్మలందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా. ఇవాళ ఉదయం మా వీధిలోకి గాడిద పాలు వచ్చాయండి. నేను మొదటిసారి మా పిల్లల కోసం గాడిద పాలు అయితే తీసుకున్నాను. గాడిద పాలు చాలా కాస్ట్లీ అండోయ్. చిన్న గ్లాస్ పాలు 100 రూపాయలంట. నేను మా ఆయన షాక్ అయ్యాము. పిల్లలకి దగ్గు, జలుబు, ఆయాసం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పిల్లల కోసం గాడిద పాలు అయితే తీసుకోండి. గాడిద పాలు తాగటం వల్ల పిల్లలు మంచి హెల్తీగా ఉంటారంట. ఈ విషయం నాకు మా అమ్మ చెప్పింది. సో నేను అందుకే కొంచెం కాస్ట్లీ అయినా కానీ మా పిల్లల కోసం నేను తీసుకున్నానండి. బాబు అయితే తాగాడు, కానీ మా పాప తాగలేదండో. చాలా బలవంతంగా నేనే తనకి తాపించాను. పిల్లలు ఇద్దరికి తినిపించి స్నానం చేపించి వాళ్ళను రెడీ చేసేసరికి స్కూల్ టైం అయిపోతుంది. సో ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా అసలు హడావిడి అనేది మొదలవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇక త్వరగా నా పనులన్నీ మొదలు పెడతానండి. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకొని ఇంటి ముందర ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకొని స్నానానికి వెళ్తానండి. స్నానం చేసి వచ్చిన వెంటనే బొట్టు పెట్టుకొని రెడీ అయ్యి దీపం పెట్టడానికి పూజా సామాగ్రికి బొట్టు పెట్టుకుంటాను. ప్రతిరోజు పూజా సామాన్లను శుభ్రం చేసుకోవాలి. గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి. దేవుళ్ళందరినీ వివిధ రకాల పూలతో అలంకరించుకోవాలండి. నేను ప్రతిరోజు దీపం తప్పకుండా వెలిగిస్తాను. మా ఇంట్లో ప్రతిరోజు దీపం తప్పకుండా వెలుగుతూనే ఉంటుంది. ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగితే నా మనసుకు అంత సంతోషంగా ఉంటుందండి. అలా దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపపు కాంతుల్లో పూజా మందిరం లక్ష్మీ కళతో నిండిపోతుందండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని మన పెద్దలు చెప్తారు. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు మీ ఇంట్లో దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ఉదయం కుదిరితే ఉదయం, లేకపోతే సాయంత్రం కుదిరితే సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపాన్ని వెలిగించండి. ఇక దీపం పెట్టిన తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి మీ ఇంట్లో మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. దోశలోకి ఎర్రకారం పల్లి చట్నీ చేశాను. దోశలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఎర్రకారం పల్లి చట్నీ రెసిపీ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. నేను దోశ వేసేసరికి మా ఆయన తన దోశలన్నీ కంప్లీట్ చేసేసాడండి. ఇవాళ దోశలు చాలా టేస్టీగా ఉన్నాయనేసి మా ఆయన కొంచెం ఎక్కువ దోశలు అయితే తిన్నాడు. నేను టీవీలో లలితా సహస్రనామం కానీ ఇంకా ఏవైనా డివోషనల్ సాంగ్స్ వింటూ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నానండి. టిఫిన్ చేసిన వెంటనే నేను గిన్నెలు అన్నీ క్లీన్ చేస్తాను. క్లీనింగ్కి జిఫీ లిక్విడ్ యూస్ చేస్తాను. గిన్నెలు చాలా నీట్గా వస్తున్నాయి. టిఫిన్ చేశాక నేను కంపల్సరిగా గ్యాస్ క్లీన్ చేసుకుంటాను. నాకు నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటేనే చాలా ఇష్టం అండి. అలా ఉంటేనే నేను చాలా పీస్ఫుల్గా ఉంటాను. గిన్నెలు తోమిన వెంటనే వంట కూడా స్టార్ట్ చేస్తానండి.
10:30 ఆర్ 11కి నా వంటలు కూడా పూర్తి అవుతాయండి. ఇవాళ లంచ్కి వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు. దొండకాయలు బాండీలో వేసిన తర్వాత ఉప్పు, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక ముందు రోజు కొన్ని బట్టలు వాషింగ్కి వేశానండి. సో అవి తీసుకొని వచ్చి సోఫాలో వేశాను. వంట పని అయ్యాక బట్టలన్నీ మడత పెట్టుకోవాలి. ఇక వంట రూమ్లోకి వచ్చి మూత తీసి చూశానండి. దొండకాయలు సగం ఫ్రై అయ్యాయి. ఒకసారి మరలా కలిపి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను. దొండకాయలు ఫ్రై అయ్యేలోపు మనం దొండకాయ ఫ్రైకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్గా, ఈజీగా అన్ని ఫ్రైస్లోకి ఈ మసాలాను అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి కూరలు. మా సైడ్ ఎక్కువగా ఇలానే చేస్తారు. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు కూరల కంటే కూడా ఫ్రైలు, పచ్చడి, రసం, పుల్లగూర లాంటివంటే చాలా ఇష్టం అండి. దొండకాయ ఫ్రైలోకి ఇక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం కొబ్బరి పొడి, ఒక 6 వెల్లుల్లి, రుచికి సరిపడా కారం వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. వంట అయిపోయాక బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇక సండే ఈవినింగ్ మేము షాపింగ్కి వెళ్ళామండి. జేసీ బ్రదర్స్కి షాపింగ్కి వెళ్ళాము. ఈ మంత్ 12th మా పెళ్లి రోజు అండి. సో ఒక శారీ తీసుకుందామనేసి మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. శారీ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్.